ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వాస్తవంగా సందర్భం చెప్పాలంటే చావు తప్పి కన్నులొట్టపోయిన సందర్భం ఇది. మరణం దాకా వెళ్ళిపోయినట్లే. ఎవరికి దొరకకూడదో వాళ్ళ చేతికి దొరికాడు. అబీమెలెకు ఎదుట, ఆ రాజు ఎదుట ఇంకా కాసేపు ఆగితే శిక్ష. కానీ దేవా, నేనెలా తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఉపాయం అండి. అపాయములో ఉపాయం ఇచ్చేటువంటి ఆది దేవుడు మన దేవుడు. వెర్రివాడిలాగా ప్రవర్తించమన్నాడు అంతే. ఒక పిచ్చి పట్టిన వాని వలె ప్రవర్తించినప్పుడు, ఇతనా ఫిలిష్తీయుని చంపింది, ఇతనా శూరుడు అని రాజు ఎవరైతే దావీదును పట్టుకొచ్చారో ఆ పట్టుకొచ్చిన వారిని చెప్పాడు, మీరు ఎక్కడ అతన్ని పట్టుకొచ్చారో అక్కడ వదిలేసి రండి అని పంపించాడు. నిజమే కదా, పిచ్చివాడిలాగా ప్రవర్తించటం ఏమిటి? కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుందండి. ఏదేమైతేనే దేవుడు మరణమును తప్పించేశాడు. అన్ని కష్టాల్లోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని బట్టి అతిశయిస్తున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు అతిశయించరండి. కేవలము సంతోషాలు మాత్రమే కావాలి. నవ్వుతూ తూలుతూ చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే దేవానికి స్తోత్రం అంటారు. కానీ ఇక్కడ భక్తుడు కన్నీళ్లలో ఎన్ని అపాయాలున్నా, ఎన్ని విపత్తులు సంభవిస్తున్నా సరే అన్ని సందర్భాల్లోనూ దేవుణ్ణి స్తుతించడం బాగా నేర్చుకున్నాడండి. మన సంగతి ఏమిటి? ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిస్తున్నాం? ఆరాధనకు హాజరైనప్పుడేనా? మందిర సమయాల్లోనేనా? మన గృహాల్లో, మన పనుల్లో, మన జీవిత దినాల్లో దేవుని స్తుతిస్తున్నామా? నేను దేవుని బట్టి అతిశయిస్తున్నానంటున్నాడు. నిజమే, మరణాన్ని తప్పించటం, చావుని తప్పించటం ఎవరి వశం అవుతుందండి? ఆ రోజుతో నా చాప్టర్ అయిపోయిందనుకున్నాడా దావీదు? లేదు, నా దేవుడు చేతకానివాడు కాడు. ఆయన పాదాలు పట్టుకున్న వారిని త్రోసివేసేవాడు కాడు. దేవుని వేడుకున్నాడు, దేవుడు తప్పించాడు. దావీదుకు ఒక విషయం తెలుసు, అన్ని సమయాలకు నా దేవుడు చాలిన దేవుడని. అన్ని స్థితిగతుల్లో కూడా ప్రభువు నాకు తప్పనిసరిగా సాయం చేస్తాడని దావీదు బాగా తెలుసుకున్నాడు. నిజమే, ఈ రోజుల్లో కొందరిని చూస్తే గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తప్ప తమ దేవుని గొప్ప చెప్పాలనేటువంటి ఆశ కనబడట్లేదండి. చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. మనం అతిశయించాల్సిన సందర్భం వస్తే మాత్రం ప్రభువులో మాత్రమే అతిశయించాలండి. ఈ తీర్మానం మనం చేసుకోవాలి. దావీదు అన్నట్టుగా నేనైతే దేవుని బట్టి అతిశయిస్తున్నాను. నేను అతిశయించటం ఏ దీనులు చూసినా, ఏ సాత్వికులు చూసినా దీన్ని విని సంతోషిస్తారు. ఎందుకని? దేవుని బట్టి అతిశయిస్తున్నప్పుడు ఎవరైనా విని సంతోషిస్తారండి. అలా కాకుండా మనల్ని బట్టి మనం అతిశయిస్తే మాత్రం అందరూ కూడా చీత్కరించుకుంటారు. దీనికి ఎంత గర్వం, వీడికి ఎంత మిడిసిపాటు అని అందరి చేత తోలనాడబడతామండి. వద్దు, ఆ బ్రతుకొద్దు. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. ప్రభువా, నీ బట్టి నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం కష్టంలో ఉన్నా నిన్ను బట్టే ప్రభువా నాకు ఈ ఘనత, నిన్ను బట్టే ప్రభువా నాకు ఈ విశ్రాంతి, ఈ సంతోషం, ఈ సేద తీరుతున్నానంటే నీ కృప వలననే అని దేవుని బట్టి అతిశయించాలి. శ్రమలైన, ఇబ్బందులైన, కరువైన, ఖడ్గమైన, సంతోషమైన
అనేక మందితో కలిసి ఆనందించే సందర్భం అయినా ఏదేమైనా సరే ప్రభువుని బట్టి మనం అతిశయిద్దాం. మనం అతిశయించుట ఎవరు చూసినా సరే వారు కూడా సంతోషిస్తారు. నిజమే, నా అతిశయానికి కారణభూతుడు, నా అతిశయానికి ఆస్పదము ఆది సంభూతుడైనటువంటి ప్రభువే అని ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇవ్వాలి. వారు కూడా మనతో కలిసి సంతోషించాలి. అటువంటి జీవితాన్ని జీవించమని ప్రభు కోరుతున్నాడు. భక్తుని వలె మనము కూడా అన్ని సందర్భాల్లో, అన్ని స్థితిగతుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ అతిశయించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.